పిల్లలు. ఏం చెప్పారు వాళ్ళు మిమ్మల్ని తరలించినప్పుడు? అక్కడ ఇల్లు లోపల 90 రోజుల లోపల కట్టేస్తామన్నారండి ఇల్లు. ఇన్నాళ్ళు అవ్వింది కానీ ఇల్లు లేదేమీ లేదండి. అసలు వచ్చి ఎక్కడ ఉన్న రేట్ అని ఎవరు పట్టించుకోలేదండి. మాకు ఏటి సంగతి అని అడిగేవాళ్ళు లేరు. ఇక్కడ అంటే మా పెద్దనానికి వచ్చిందండి ఇది ప్రస్తుతానికి. అడిగేవాళ్ళంటే నువ్వు అంత చక్కగా మాడుతున్నావు, మరి నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు స్పందించకపోతే ఏమన్నారండి? అక్కడికి వెళ్ళిన తర్వాత కడతామన్నారు. ఏం కట్టారండి? ఉంటే ఉండండి, వెళ్ళిపోండి అమ్మా, మాకేం నష్టం అని అడుగుతున్నారు అతను. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తామన్నారు. ఏమొచ్చారండి? అసలు రాలేదు కూడా ఇక్కడికి. అధికారులు ఎవరు రాలేదా? రాలేదండి. నీకేమి ఇక్కడ గ్రామ సభ గానీ ఏమి చేయలేదా? చేయలేదండి. నీకెందుకు లేదు రేషన్ కార్డు? ఉందండి, మాకు రేషన్ కార్డు ఉందండి. ఏమన్నారు మరి? ఎందుకు ఇవ్వలేదు నీకు ఇల్లు? ఇక్కడ వస్తే 90 రోజులకెళ్ళా కట్టేస్తామన్నారండి ఇల్లు. అచ్చా, ఇక్కడ వచ్చినా కట్టిస్తా అన్నారా నీకు? పేరుందా అనేది లిస్ట్ లో? ఉందా? మేము అక్కడ అడిగామండి, ఏంటంటే మాకు ఇల్లు రాలేదు, ఏం రాలేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కడతామన్నా. మరి మా పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండిపోండి, మీరు ఇక్కడ ఉండిపోండి అని అడిగారు మమ్మల్ని. ఇల్లులంతా పడగొట్టేస్తే అక్కడెక్కడ ఉంటాం సార్ మేము. ఆయన అలా చేశారు మమ్మల్ని. కార్డు ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని ఇస్తున్నారండి. ఇచ్చే ఏ సుఖం అండి. వేరే వాళ్ళ ఇంటి కూడా మేము 2 ఫ్యామిలీ ఉంటున్నాం ఇక్కడ. ఇబ్బందిగుంటుందండి మాకు ఇక్కడ. 4 నెలలు అయింది అంటున్నారు మీరు ఇక్కడికి వచ్చి, అంతేనా? 3-4 నెలలు అయిందా? మరి ఈ 3-4 నెలల్లో మీకు సౌకర్యం కూడా గ్రీవెన్సాలకు వెళ్ళి పిఓ గారికి ఆర్డీఓ గారికి లెటర్లు ఇస్తూనే ఉన్నారు సార్, ప్రతి వారం కూడా సార్. తీసాలకి ఇవ్వడం రావడం, అది లిస్ట్ పక్కన పాడేయడం, చెత్తలో వేసేస్తున్నారు. ఇంకా పేరేమొస్తుందండి? ఎన్నిసార్లు ఇచ్చినా చెత్తలో పాడేస్తున్నారు. మాకు పేరేమొస్తుంది? ఇంకా అక్కడేమో ఈ ఆర్డీఓ గారి దగ్గరికి చెప్తే అక్కడి నుంచి నాకు లిస్ట్ వస్తాయి కానీ నేను చేయడానికి లేదంటారు సార్. వీళ్ళేమో అడిగామండి, పెద్ద అతనికి అడిగా వచ్చారు. మా సమస్య మేము చెప్పుకున్నాం. ఏడమ్మా పరిస్థితి ఏంటి, ఒకవేళ మేము చేయాల్సింది చేస్తామంటే మేమేం చేయమమ్మా, మేమేం చేయలేమని అడుగుతున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ రేషన్ కార్డు ఏమి లేకపోతే మీకు ఇవ్వడం కుదరదమ్మా. మా దగ్గర ఏం ఆధారం లేదు, మేము ఇవ్వడం మేము ఎలా కుదురుతుందని చెప్పాలి కదా. అన్ని ఉన్నప్పుడు మేము ఇవ్వడం కుదరదమ్మా, మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడ పొలం ఉండిందా మీకు? పొలం గట్ట ఏమి లేదండి. పొలం గట్ట అంటే కష్టపడి బతకడం తప్ప కూలి పని చేయాలండి మేము. అక్కడ భూములు ఉన్నాయా మీకు? జొన్న గానీ ఏం లేదండి. పంట భూములు ఏం లేవు. పంట భూములు అంటే పనికి వెళ్తే మీ అంతటే మీరే వచ్చారా? మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారా? మొత్తం అన్ని బాధ్యతగా చేయాలిగా మీకు. ఏదో చెయ్యాలి మరి. చెప్పాము వెళ్ళండి అమ్మ కట్టిస్తామన్నారు. ఏది ఎవరు వచ్చింది లేదు, చేసింది లేదు, అలా చేస్తున్నారు. ఎవరిని అడుగుతామండి? ఎవరిని వస్తే ఇంకా ఎవరంటారా? ఎక్కడ ఏఎన్ఎంలో వస్తున్నారు, మందులు ఇస్తున్నారు. మరి ఏం పౌష్టికాహారం లేనడానికి దాన్ని తీసుకుంటే ఎక్నాలజ్మెంట్ ఎవరైనా దాని జవాబుదారీ ఉండదు. పాడేస్తారు ఏం చెప్పినట్టు నాకు ఎందుకు ఇవ్వలేదు చేయలేదని ఇచ్చినట్టు అధికారం ఉండదు. నేనంటే ఆఫీస్కి వెళ్ళానండి, ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టారు, కనీసం పేరు రాలేదండి. రాయండి, ఎక్నాలజ్మెంట్ ఎవరు ట్రాన్స్పరెన్సీ ఉండదు. అంతే మానిటరింగ్ చేస్తున్నారండి. మీరు రక్షించిన వాళ్ళు 5 చెల్లించారు తీసుకెళ్ళి బతుకున్న వాళ్ళు సార్. మాకు 1500 ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ వారు ఇవ్వాలి సార్. ఎవరి ద్వారా ఇస్తా ఉన్నారు మీకు? వారి ద్వారా రక్షించారు కాబట్టి బోట్లో తిరిగామండి మేము. నైట్ పగల తిరిగామండి. నైట్ పగల రోజు తిరిగి వాళ్ళం సార్. ఎంఆర్ఓ ద్వారా ఇస్తామన్నారు సార్ గవర్నమెంట్. ఇప్పుడు గ్రూప్ ఇవ్వలేదు సార్. అది ఏదో వ్యవస్థ అసలు చాలా విచిత్రంగా. అలా కాదు సార్, మీకు నమస్కారం పెడుతున్నాను. ఒకసారి ఉండండి, మీకు చెప్తున్నాను. ఇల్లు చూడండి, ఆ ఇల్లు ఎంత ఎత్తు కట్టారు, ఇల్లు ఎంత దించి కట్టారు చూడండి సార్. ఇది రండి సార్, ఇది నేను సొంతంగా చేయిస్తున్నాను సార్. లవడం మొట్ట పెట్టాడు సార్ కాంట్రాక్టర్ అతనండి. మట్టి తోలించమంటే మట్టి కూడా తోలించలేదు సార్. ఇక్కడ 18 సంవత్సరాల కుర్రోళ్ళకి ఇల్లు కావాలండి. ఇక్కడ 18 సంవత్సరాలు ఇల్లు లేదండి, పేగది లేదండి. అలా చేస్తున్నారు సార్ గవర్నమెంట్. బిల్లు నేను సొంతంగా తోలించాను సార్. మట్టిది బిల్లు పెట్టుకుంటారు. మేము మట్టి తోలించి పోయించుకున్నాం సార్. చేయించాను సార్. ఆ ఇంటికి సీలింగ్ కూడా చేయించాను సార్. 90,000 అయిందండి మొత్తం. లోన బట్ట దీనికి రేకి మొత్తం 90,000 అయింది సార్. ఇల్లు కట్టేదండి. ఇద్దరు పిల్లలు, మా పెద్దోళ్ళు, 2 పిల్లలు. ఒకే కుటుంబమా? మా నాన్న ఇంటికి ఉంటున్నాండి. మా నాన్న ఇంటికి ఉంటున్నాండి. ఏది ఎక్కడ ఇచ్చారు మరి? పేక డబ్బులు కూడా ఇవ్వాలండి. పేక డబ్బు కూడా ఇవ్వాలండి. పునర్వాసం కూడా ఇవ్వలేదు సార్. ఇది పునర్వాసం కూడా ఇవ్వలేదు.
పట్టా ఇచ్చినా ఇల్లు ఇవ్వలే కదా, అదే పాప అనేది. అది మెయిన్ బాగా సమస్య. తీసుకో అలా పుచ్చుకోండి, ఎత్తులో పుచ్చుకోండి. అధికారం నీకు చూపిమంటావా? నీ అధికారం ఏంది ఇక్కడ? మరి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే సహాయం చేయి, అంతేగా నువ్వు దురుసుగా మాట్లాడుతున్నావు ఏంటి? సాయం చేస్తాను, అడగండి. ఎవరు అన్నాను నీ గురించి అట్లా? ఎవరు అన్నాను అట్లా నీ గురించి? ఎందుకు భయపెట్టిస్తున్నావు నువ్వు? ఎందుకు భయపెట్టిస్తున్నావు? మిమ్మల్ని భయపెట్టాను నేను ఇప్పుడు. మహిళలందరూ నిన్ను చూడగానే భయపడుతుంటే ఎందుకు భయపెట్టిస్తున్నావు? జాగ్రత్తగా మాట్లాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. చేయగలిగితే సహాయం చేయి. సారీ చెప్తాను కదా. ఉన్నారా కాంట్రాక్టర్ గారికి? నమస్కారం. పడిపోతున్నాడు అతను. అతనేనా? అతనే కట్టించాడండి. మరి అతనే కట్టించాడు. కాంట్రాక్ట్ ఇచ్చేసారట, కట్టారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చారట. ఇది 4 లక్షల రూపాయలు ఇల్లాగా నాకు అనిపించడం లేదు. ఎక్కడ ఉంటది 4 లక్షలు? 10 సిమెంట్ బత్తాలతో ఇల్లు అయిపోద్దా? ఆ పాలు కూడా అవుతలేదు 10 బత్తాలతోటి ఇల్లు అయిపోయింది. ఇవి ఉండాలా లేకపోతే ఏమైనా ఊడిపోవాలా? వర్షం పడితే కష్టంగా. ఏంటి వర్షం వచ్చేసిందండి బాబు. వచ్చిందా? పైన పోలింగ్ కూడా చేయలేదండి, కారిపోయింది. ఎన్నెళ్ళైంది వచ్చి? మేము ఇక్కడికి వచ్చి 6వ నెల. బాబు ఇక్కడ పెళ్లి చేశారు. అక్కడైతే కొండల్లోనే ఎవరు రాటలేదు కదా, మా ఊళ్ళందరూ ఇల్లు గోదావరి మొత్తం పట్టింది కదండి. ఇంక ఇక్కడ ఎందుకు, ఇంకా సంబంధం కుదిరింది కదా అని వచ్చేసి ఇక్కడ పెళ్లి చేశాను బాబుకు. రెండు ఎవరు వచ్చినా 2 ఇళ్ళే చూస్తున్నారు. మాట అన్నావు కాబట్టి ఇంటికి వచ్చేదాలి. కుర్రోడికి ఎన్నో అప్లికేషన్లు ఇచ్చాను. ఏమంటారు సబ్ కలెక్టర్ గారు? ఏమంటున్నారో ఏటో మాకేం చెప్తాలేదు. ఈ పెద్ద మాట చెప్తాలేదు, ఓలాంట్లో చెప్తాలేదు, ఎవరు చెప్తాలేదు. మేము ఎవరికి అడగాలండి? ఇక ఎవరికి అడిగితే నా కొడుకు న్యాయం అవుతుంది? బిడ్డ తండ్రి. నేను సాయంత్రం కలెక్టర్ గారితో మాట్లాడతానమ్మా. ఏమైనా పంపించమని చెప్తారు ఇక్కడికి. సరే పంపించండి, ఏర్పాటు చేస్తాను. చెట్లు ఇట్లన్నీ కొట్టి క్లీన్ చేసి మాట్లాడుతుంటే కొంత ముందు వర్క్ ఇచ్చారు. వర్క్ మొదలు పెట్టి బిల్స్ లేట్ అయిపోతున్నాయి. బిల్స్ అన్ని లేట్ అయిపోయి ఇంకా అలా 3 సంవత్సరాలు పట్టిందండి. బిల్స్ లేట్ అయితే వీళ్ళ బాధ్యులు వీళ్ళు కాదు. నువ్వు పోయిన ధనాజీ అంటే మేము ఆ పని చేస్తున్నాం ఉంటాం. స్పెషల్ ఆఫీసర్ తీసుకెళ్ళు. చెప్పింది చెప్పు. ఆయన్ని చేయమంటున్నా. నీకు బిల్స్ రాలేకపోతే నువ్వు చేయలేవు. అడిగి 5 టక్కలు కోరుకున్నానండి. 300 ఎంతసేపు అడిగానో ఇతనికి. ఇంకొక అతను చదవరు కూడా ఎంతగా అడుగుతారండి. బాగా ఫంక్షన్ చేయాలని 6 టక్కలు వస్తే వీళ్ళకి నీళ్ళు ఇవ్వండి, మంచి మంచిగా బాగు. లేవంట నువ్వు చెప్పినా నమ్మను. రోజు 2 తెలుసు కదా. అంత దూరం నుంచి ఆ రోడ్ మీద చేస్తారు. ఇది బయట నుంచి తొలగించుకుని తెప్పించుకుంటున్నారు సార్. మొత్తం అంతా సార్. మొన్న ఇల్లు సర్వే చేశారండి. ఫస్ట్ చేసినప్పుడు తక్కువ వచ్చిందని పెట్టుకుంటే రీసర్వేకి పెంచారండి. మళ్ళీ ఎందుకు చేశారు తెలియదు. అవార్డు కూడా అయిపోయిందండి. అవార్డు మీద సంతకాలు కూడా అయిపోయినాయి. అన్నీ చేసామండి. మళ్ళీ ఎందుకు తగ్గించారు? మళ్ళీ ఇంకోళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి మళ్ళీ మొత్తానికి తీసేశారండి. అసలు తీసేశారండి. అదే న్యాయం కాదు కదండి. పక్కా బిల్డింగ్లు అన్నీ. ఇంకో కలెక్టర్ అంటారు నేను చేసేది ఏం లేదు, మీరు వెళ్ళాలని కోర్టుకి వెళ్ళండి అంటారు. సామాన్య మన కోర్టులకి లేకపోతే చట్టాల గురించి మనకు ఏం తెలుస్తుందని మీకు తెలియదే ఉందండి. మా ఇల్లే ఉందండి. ఫస్ట్ 8 లక్షలు వేసారండి. మళ్ళీ రీసర్వే పెట్టుకుంటే 12 వేసారు. పోలే ఎంతో కొంత మనం గవర్నమెంట్ ఏం ఫైట్ చేస్తాను అనుకుంటే మళ్ళీ ఎందుకు రీసర్వే చేశారో తెలియదండి. మళ్ళీ దాన్ని 8 తీసేసి మళ్ళీ అసలు 7 వేసారండి. చూడండి మరి ఎంత న్యాయం అండి. చూస్తే పక్కా బిల్డింగ్ వెళ్ళే దారిలో కనబడుతుంది. ఎక్కడా కాదు.
పక్కా బిల్డింగ్ అండి. మళ్ళీ ఇంకో 50 ఏళ్ళు వచ్చినా సరే పోతుంది ఆ బిల్డింగ్ కింద. 2005 నోటిఫికేషన్ లో ఉందండి నా హౌస్ అయితే. 2014 నోటిఫికేషన్ లో ఉందండి. 2,92,000 50 కట్టానండి. ఫస్ట్ నాది పెంకిటిల్లు అండి. అయితే ఇంత పక్క పెంకిటిల్లు 6 లక్షలు కూడా వచ్చింది. నాకు ఇలా వచ్చిందంటే అడిగితే రీసర్వే పెట్టుకుంటే పొరపాటు పడిపోతుంది అన్నారండి. రీసర్వే పెట్టానండి. 12 లక్షలు పడిందండి. 12 లక్షలు పడిన హౌస్ని రీసర్వే చేసి 12 లక్షలు పడింది. దాన్ని ఏం చేయాలంటే నాట్ నోటిఫైడ్ అని పెట్టి, గతంలో ఎటువంటి నోటిఫికేషన్లు లేవు దీనికని నాట్ నోటిఫైడ్ అని పెట్టి ఇక్కడ 2,92,000 ఎవిడెన్స్ చోట గతంలో ఏమి అమౌంట్ లేదని అక్కడ జీరో చేసి కొత్త హౌస్ కింద రూపొందించారండి. అది ఈ రోజుకి డబ్బులు ఇవ్వట్లేదండి. దానికి నేను ఇవన్నీ చూపించిన అది కొత్త హౌస్ అని అందులో ఎందుకు రాయడం అన్నాడండి. ఎందుకు రాయడం నాకు ఏం తెలుస్తుందండి? రాసిందేమో రాసింది వాళ్ళండి. ఎందుకు రాయడం అంటే ఏం తెలుస్తుంది? ఆయన రాయన ఆయన దగ్గర పడలేనండి. రాయన ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే అది పెద్ద సమస్య ఉందండి, ఇవన్నీ ఉన్నాయి కదా, అదేదో పొరపాటు పడిపోయింది. ముందు రేటు పొరపాటు పడిపోయింది అన్నాడు ఆయన. మళ్ళీ ఇది పొరపాటు పడిపోయింది అన్నాడండి. ఏంటి పొరపాట్లు అండి? ఏమని తెలియట్లేదండి, పట్టించుకోవట్లేదండి. ఈ రోజు డబ్బు రాలేదండి. మొన్న రామజీవి సార్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఏమన్నా మరి మాకు అసల్లో కోసేసారండి, మీరు పెంచకపోవడం దేవుడు ఎరుగు, అసల్లో కోసేసారంటే నేను చేసేది ఏం లేదు, పైన క్లోజ్ చేస్తాం, మురళి గారిని కలితే కలండి, లేకపోతే లేదు నేను చేసేది ఏం లేదండి. మీరు చేయకపోతే ఇంకా మేమేం చేయగలమండి అనండి. మరి కట్టబెడ్లు 18 ఏళ్ళు నిండేళ్ళు ఉన్నారు కదండి, తొయ్యూరు ఉన్నారు, దేవిపట్నం అందరూ ఉన్నారు కదండి, అన్ని కోల్పోయిపోతున్నాం కదా. ఇది లేకపోవడం ఏంటి? మళ్ళీ అదో కట్టడి పెట్టండి. అది 2016 పెట్టారండి, 2015 పెట్టారండి. చూడండి దానికి దీనికి వ్యత్యాసం అండి. అక్కడికి ఇదివరకు పోలవరం వెస్ట్ గోదావరి డబ్బులు 2015 కటాఫ్ తేదీ ఆ తేదీ దాటిన వాళ్ళకి ఆడపిల్లకి కానీ డబ్బులు లేవు. 18 సంవత్సరాలు ఇప్పుడు దానికన్నా ముందు ఇచ్చేసి మంటూరుకి 2017 కటాఫ్ తేదీ అండి. ఆ ప్రకారం డబ్బు ఇస్తున్నారు. తొయ్యారు అన్నింటికి 2016 కటాఫ్ తేదీ ఆ ప్రకారం డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా డబ్బులు ఏమన్నా ఈ గ్రామానికి 2015 కటాఫ్ తేదీ. 2015 2016 పెట్టారు సార్. ఈ వాళ్ళకే 23 సంవత్సరాలు పరిస్థితులు ఏంటో వీళ్ళు ఏం చేయాలి. 23 సంవత్సరాలు అంటే మీరు మాట్లాడిన అధికారి ఎవరు? మీరు ఎవరితో ఎక్కువగా మీరు సంప్రదించారు? ఎవరితో మాట్లాడారు? హౌసింగ్ అయితే ఎల్ఎంసీ ఆఫీస్ అండి, రాజమండ్రి. అక్కడ తిరుగుతున్నామండి. ఓకే. ఎలక్షన్ల ముందు జగన్ గారు ఎంత గట్టిగా చెప్పాడంటే జగన్ ఎంత గట్టిగా చెప్పాడంటే ఆర్ఆర్ ప్యాకేజ్ గురించి వాటి గురించి ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ చెప్పారండి. 10 లక్షలు మీ ఎవరిని బాధ పెట్ట అందరినీ నవ్వుతూ పంపిస్తామన్నారు. ఏం నవ్వుతూ పంపిస్తున్నారండి? అందరూ బాధపడుతూనే ఉన్నారు ప్రజలందరూ. ఒకళ్ళు కాదండి, ఆఫీసర్ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, ఒక్క మాట ఎంటలేదండి. వచ్చింది సార్ 5,000 రూపాయలు అన్నారండి. 5,000 రాలేదు నాకు. చాలా కుటుంబాలకు రాలేదండి 5,000 కూడా. 5,000 2019 స్వయంగా సీఎం గారు వచ్చి చెప్పారు. ఇక్కడ హెలికాప్టర్ లో తిరిగి రాజమండ్రి వెళ్ళి ఎయిర్పోర్ట్ లో దిగి తక్షణ సాయం 5,000 రూపాయలు ప్రకటించారండి. ఆయన దాని మీద వంతెన మీద ఏమో మంచిగా కార్ వేసుకెళ్ళాడు ఆ రోజున. ఆ ఫోటోలు అవే కదా విజువల్స్, గేట్ల మీద జరిగిపోయినట్టు ఇప్పుడు కని విని రీతిలో ఏదో అద్భుతంగా జరిగిపోయినట్టు ఫోటోలు పెడతారు. చూస్తానేమో ఇలా ఉంటుంది. కాంట్రాక్ట్ తీసుకున్న చేసిపోయారండి, అధికార పార్టీ వాళ్ళేనండి. అది కూడా తహసీల్దార్ గారు ఏంటి వీళ్ళందరూ కూడా అదే సార్. తహసీల్దార్ అంటే ఏంటో చూపిస్తా, కరెంటు ఉంచాలా, నువ్వు అన్నీ కూడా మాట్లాడి ఇక్కడే సార్. ఏంటో చూపిస్తాను డైరెక్ట్ గా పడగ చూసి గ్రామస్తులే సార్. మొత్తం అందరూ నిలబడతాను అంటున్నారు సార్. మొత్తం అందరూ నిలబడతాను అంటున్నారు. మీ వల్ల వాళ్ళకి న్యాయం జరిగితే చూడాలంటున్నారు. వెంట పట్ట వచ్చింది. నా పేరు రాగం పెట్టండి. నాకు ఇల్లు లేదు, పట్టా ఇవ్వలేదని, ఏమి ఇవ్వలేదని ఇల్లు కొట్టుకుందండి. ఏం చెప్పారు మరి? ఎలిజిబుల్ అయినప్పుడు తండ్రి ఎలిజిబుల్ అవుతాడు కదా సార్. అంటే ఇన్నాళ్ళు పెండింగ్ పెట్టారండి మనోడు ఇవ్వడానికి. కొడుకు ఎలిజిబుల్ అయినప్పుడు తండ్రి ఎందుకు ఎలిజిబుల్ అండి? తండ్రి పుట్టిన కొడుకే కదా అతను. ఆడు పుట్టి ఇచ్చినట్టు ఇప్పుడు రావట్లేదు. ఆడికి ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిందండి, మనోడికి రావట్లేదు. నష్టపరిహారం కూడా ఏమీ లేదు సార్. తర్వాత మాకు ఇంకా 160 ఎకరాలకు పొలాలకి డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వలేదు సార్. అంటే అదేంటంటే సార్ 3 వైపులా వాటర్ వచ్చేస్తారు, 3 వైపుల పర్వతాలు ఉంటుందండి, ఇటు నుంచి వాటర్ వెళ్తుందండి.
అక్కడ నుంచి వచ్చి మేము ఎలా సాగు చేసుకుంటాం సార్? అది గవర్నమెంట్ తీసుకొని కాంపెన్సేషన్ ఇచ్చేయాలండి. మాకు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరంలో మాకు చూపించారండి. కన్నీరుతోటి 136 ఎకరాలు ఉంచారు. పునరావాసానికి సంబంధించిన వ్యక్తులు కన్నీరు పెట్టుకొని గ్రామాలు వలస వెళ్ళిపోయి వాళ్ళు అందరి ప్యాకేజ్ తోటి నిరాశలైపోయి ఇల్లు లేకుండా ఎంతకాలం బాధపడతారండి? చాలా ఒకసారి గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు చేపట్టాలండి. ఎందుకంటే ఇల్లు ఇవ్వట్లేదు, ప్యాకేజ్ ఇవ్వట్లేదు. ఆ ప్యాకేజ్ రాని వాళ్ళేమో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఇల్లు కూలగొడుతూ ఉంటాయి. అక్కడ కూడా అర్థం కావడం అక్కడ కూడా అరకొర సదుపాయాలండి. వాటర్ ఫెసిలిటీగా రావట్లేదు, కరెంట్ లేదండి, రాత్రులు సీకలతో ఉంటున్నారండి. వెళ్ళొచ్చు చాలా దూరం కదా. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పొలాలు వైపు నీరు ఉంటుంది సార్. 3 వైపు ఎవరికి లేదు సార్, ఓన్లీ ఫస్ట్ కూడా పొలం లేదండి అక్కడ. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాడు ఇచ్చారండి అందరు పట్టాలి. అవి ఆ భూములే సార్. అయ్యేమో ఇప్పుడేమో 3 వైపు తోటలు చేలు కట్ట చేసుకుంటాం. అయ్యో 3 వైపు పర్వతాలు ఉంటాయండి, ఒకవైపు వాటర్. అక్కడ నుంచి వచ్చి ఎలా చేసుకుంటాం సార్? లేదు చుట్టుపక్కల మా వాళ్ళు ఎక్కడ సెంటు భూమి కూడా లేదు సార్. ప్రాజెక్ట్ వల్ల ఎప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ? 60 సంవత్సరాలు. ఎందుకు ప్రభుత్వంలో ఇప్పుడు హడావిడిగా అట్లా జరుగుతుంది? అదే హడావిడి ఎందుకంట ప్రభుత్వంలో ఇప్పుడు?